సౌతిండియాలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. తనదైన నటప్రతిభ, డ్యాన్సింగ్ స్కిల్స్తో భారీ ఫాలోయింగ్ని ఆస్వాదిస్తున్న సాయి పల్లవి స్టార్డమ్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగింది. త్వరలోనే ఈ బ్యూటీ, రామాయణం లాంటి భారీ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణ్బీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. సౌతిండియాలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది సాయి పల్లవి. తనదైన నటప్రతిభ, డ్యాన్సింగ్ స్కిల్స్తో భారీ ఫాలోయింగ్ని ఆస్వాదిస్తున్న సాయి పల్లవి స్టార్డమ్ పరంగా చాలా ఎత్తుకు ఎదిగింది. త్వరలోనే ఈ బ్యూటీ, రామాయణం లాంటి భారీ చిత్రంతో హిందీ పరిశ్రమకు పరిచయం అవుతోంది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణ్బీర్ శ్రీరాముడిగా నటిస్తుండగా, సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. తన తండ్రి అమీర్ ఖాన్ నిర్మించిన మరో చిత్రం 2025లో విడుదల కానుందని, ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోందని కూడా తెలిపాడు. 2 ప్రాజెక్ట్లపైనా అతడు ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. తదుపరి వరుస చిత్రాల్లో అవకాశాలొస్తున్నాయని కూడా జునైద్ అన్నాడు. థియేటర్, రంగస్థల ప్రదర్శనలపై అభిరుచి తరగనిది అని జునైద్ వెల్లడించాడు. తాను తన తండ్రి అమీర్ ఖాన్ తరహాలోనే థియేటర్ పర్సనాలిటీ అని తెలిపాడు. థియేటర్ గొప్ప ప్రాక్టీస్ స్పేస్ అని కూడా అన్నాడు. తన తండ్రి అమీర్ ఖాన్ 80వ దశకంలో రంగస్థల ప్రదర్శనలు ఇచ్చారని కూడా తెలిపాడు. తన తండ్రితో తనను పోల్చడం వల్ల ఒత్తిడి పెరుగుతుందన్నాడు. భౌతిక రూపురేఖల పరంగా తన తండ్రి అమీర్ ఖాన్కి, తనకు చాలా వేరియేషన్స్ ఉన్నాయని కూడా జునైద్ వ్యాఖ్యానించారు.